బ్రతుకులు మార్చేందుకిలా పేదల గుండెల్లో జెండాలు దించండి, జెండాలు దించాలి. పంచభూతాలు చూడు అలా రావయ్యా రావయ్యా రామా జగనయ్యా రాష్ట్ర ప్రజల హృదయ హారతులు నీకై వేచున్నవి రాయ్యా రావయ్యా రావయ్యా రామా జగనయ్యా. జెండాలు దించండి, జెండాలు దించండి, దారి వదలండి. బాబు దయచేసి ఆ జెండాలు తీయండి, జెండాలు కిందకి దింపండి. మన అన్న ప్రోగ్రామ్ సక్సెస్ కావాలంటే జెండాలు దింపాలి. మనమంతా డిసిప్లైన్ గా ఉండాలంటే జెండా దింపాలి. దయచేసి ఎటువంటి పరిస్థితుల్లో బాబు అతిమా అతి తీవయ్యా అది ప్లీజ్ తీయండి. జగన్ అన్న వస్తున్నారు. జై జగన్, జై జై జగన్, మన బ్రతుకులు మార్చేందుకిలా జయ హో జయ హో జయ హో పులిబిడ్డ సహకరించమని కోరుకుంటున్నాం. సార్వైకల్ వస్తుంది. చేతులెత్తి మొక్కుకుంటున్నాం. ఒకే ఒక వెహికల్ మాత్రం వస్తుంది. చాలా వదలండి, ఫ్లాగులు సైనింగ్ తీయండి. యువరక్తము నాయకత్వం కదిలినదిగో మన యువ కిరణం అడుగడుగున అదే లక్ష్యం ఇది వైఎస్వారి రక్తం మాట ఇస్తే తప్పని నైజం అడిమనెప్పుడు తిప్పని రోషం వేసే ప్రతి అడుగుల ఉంటని మహానేత నాయకత్వం జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న సర్వపాలకుల వర్ధిల్లు జన హృదయాల జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న రావయ్యా రామా జగనయ్యా రాష్ట్ర ప్రజల హృదయ హారతులు నీకై వేచున్నవి రాయ్యా రావయ్యా రావయ్యా రామా జగనయ్యా తెలుగు జాతి కీర్తి పెంచుటకి నిన్ను కన్నది మా రాజన్న జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న సర్వపాలకుల వర్ధిల్లు జన హృదయాల జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న సర్వపాలకుల వర్ధిల్లు జన హృదయాల తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా అన్నొస్తున్నాడదిగో మన బ్రతుకులు మార్చేందుకిలా జయ హో జయ హో జయ హో జయ హో జయ హో జయ హో జగనన్న జయ 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 హో జయ హో జయ హో జయ హో జగనన్న జయ హో జయ హో జయ హో జగనన్న జయ 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 హో. దయచేసి జెండాలు దించండి, దయచేసి జెండాలు కిందికి దించండి, జెండాలు కిందికి దించండి. దారి వదలండి, దయచేసి దారి వదలండి, దయచేసి దారి వదలండి, దయచేసి దారి వదలండి, దారి వదలండి. జెండాలు కిందికి దించేయండి, జెండాలు కిందికి దించండి. తండ్రి రాజన్న ఆశయాలను ఆదర్శాలను పుణికి రాష్ట్రాలు ముఖ్యమంత్రి పేద గొప్ప భేదాలు ఎరుగడు కులమ్మ నమ్మని కుళ్ళు చూపడు పేదో
మన యువ కిరణం అడుగడుగున అదే లక్ష్యం ఇది వైఎస్వారి రక్తం మాట ఇస్తే తప్పని నైజం దయచేసి జెండాలు తీయాలమ్మా ప్లీజ్ అన్నోస్ చేస్తున్నారు దయచేసి జెండాలు తీస్తే ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది ఇలాంటి జన సందోహం కుప్పంలో ఎప్పుడు చూడలేదు కానీ వీరు ఎరగలేదు జై జగన్ ఉదయించే సూర్యుడిలా అన్నొస్తున్నాడదిగో మన బ్రతుకులు కొద్దిసేపట్లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అలాగే మన రెడ్డప్పన్న ఆల్రెడీ ఉన్నారు మన చంద్రబాబు సార్ అబ్బాయి భరత్ గారు వస్తారు పెద్దరెడ్డి అన్న వస్తున్నారు కాబట్టి ఒక్క మారు మన అమూల్యమైన ఓట్లు 2 ఫ్యాన్ గుర్తుకేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం ఒక్క అవకాశం ఇస్తాం 30 ఏళ్ళు ఒకరికి ఇచ్చాం దౌర్జన్యాలు కుప్పంలో ఎక్కడ చూసినా అరాచకాలు అందరి మీద కేసులు రౌడీ షీటర్లు ఎలాంటివో పెట్టినా మనం భయపడలేదు భయపడాల్సిన అవసరం లేదు మనకు జగనన్న ఉన్నారు జగనన్న కుప్పంని దత్తకు తీసుకుంటారు పులివెందల బదులు కుప్పం తీసుకొని మనల్ని జై జై జగన్ జై జగన్ ఇప్పుడు మనకు ఎంత అవకాశం ఇచ్చినా పెద్దరెడ్డి అన్నకి ఆ బండి తీసేసేయండి మా తమ్ముళ్ళు ఆ బండి ఏంది ఆ బండి తీయండి ప్లీజ్ ఆ వెహికల్ క్లియర్ చేయాలి దయచేసి ఆ వెహికల్ క్లియర్ చేయాలి వెనక్కి పోండి లేదంటే ముందుకు వచ్చేయండి మెల్లిగా ముందుకు వచ్చేయండి మనకింత అవకాశం ఇచ్చిన పెద్దరెడ్డి గారికి భరత్ గారు మాట్లాడాలని కోరుకుంటున్నాం కుప్పం ప్రజలందరికీ నమస్కారం మనం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న జగనన్న రాక ఈరోజు నెరవేరింది మన పెద్దిరెడ్డి అన్న రెడ్డప్ప అన్న అందరూ విచ్చేసినందుకు చాలా ధన్యవాదాలు ఖచ్చితంగా ఈ జనసంద్రోహం చూసిన తర్వాత కుప్పంలో చరిత్ర తిరగరాస్తామని ఎవరికైనా డౌట్ ఉంటే ఇదే ఎగ్జాంపుల్ కావాలి అందరికీ నమస్కారం పూజ్యులు గౌరవనీయులు రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మన అందరి ఆశాజ్యోతి పెద్దిరెడ్డి గారికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఇక్కడికి విచ్చేసిన అశేష జనాన్ని నమస్కరించి మీకు ప్రార్థించేది ఏంటంటే 11వ తేదీ ఎన్నికలు జరుగుతూ ఉంది కాబట్టి మీ యొక్క అమూల్యమైన ఓట్లు 2 ఓట్లను కూడా ఫ్యాన్ గుర్తుపైన ముద్రించి చంద్రబాబు గారిని ఎంపీ అయిన నన్ను అఖండ విజయంతో గెలిపిస్తారని మరీ ప్రార్థిస్తున్నాను. జగనన్న గారు సొంతంగా పార్టీ స్థాపించినారు, సొంతంగా జెండా పెట్టుకున్నారు, సొంతంగా పేపర్ పెట్టారు, సొంతంగా టీవీ పెట్టారు. భారతమ్మ గారు కూడా మనకందరికీ ఎనలేని సేవ చేస్తూ ఉంది. రాజశేఖర రెడ్డి తర్వాత విజయమ్మ గారు, శర్మల గారు, మన జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లాదులు రాష్ట్రం నలుమూలలో తిరుగుతూ తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయడానికి, చంద్రబాబుని ఇంటికి సాగనంపడానికి, చంద్రబాబును ఓడించి జైల్లో పెట్టడానికి జగనన్న గారు కంకణం కట్టుకున్నారు. మనం అందరూ కూడా ఈ రాష్ట్రంలో 13 జిల్లాలో అందరూ కూడా ఓట్లు వేసి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని సింహాసనం మీద కూర్చుని పెట్టి ముఖ్యమంత్రిగా చూడాలని అందరూ వీళ్ళు ఊడుతున్నారు. కాబట్టి మొట్టమొదటి ఈ కుప్పము నాంది కావాలి. జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకు కుప్పము నాంది కావాలి.
కుప్పంలో చంద్రబాబు గారిని మీరు గెలిపించాలి, రెడ్డప్పను కూడా ఎంపీగా అభ్యర్థికి గెలిపించాలి. చేతులు జోడించి మీకందరికీ పాదాబంధనం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఆహ్వానించడానికి మనం అందరూ ముందుకు రావాలని మరీ ప్రార్థిస్తున్నాను. జై జగన్, జై జగన్. కుప్పం ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన ప్రియతమ నేత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కుప్పానికి విచ్చేసిన సందర్భంగా మీరందరూ ఇంత పెద్ద ఎత్తున వచ్చి వారికి ఆహ్వానం పలికినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. ఈరోజు పరిస్థితి చూస్తే కుప్పంలో ఏ విధంగా ఉందో జగన్మోహన్ రెడ్డి గారి గాలి మన ఫ్యాన్ తిరిగితే ప్రతి ఇంట్లో కూడా ఈసారి చంద్రబాబు నాయుడు చంద్రగిరికి వెళ్ళిపోతాడు, ఇక్కడ చంద్రమౌళి గారు శాసనసభ్యుడు అవుతాడు, తప్పకుండా పనిచేయండి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. ఇంకా ఇక్కడ చాలా అన్యాయం జరుగుతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అనేక తప్పుడు కేసులన్నీ కూడా పెట్టడం జరిగింది. వాటన్నిటినీ కూడా మన నాయకుడి దృష్టికి తీసుకెళ్ళాం. తప్పకుండా అధికారం వచ్చిన తర్వాత మన నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాటినన్నిటినీ కూడా మనం పరిశీలించి వాటినన్నిటినీ కూడా విత్డ్రా చేస్తామని చెప్పి కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. కార్యకర్తలు అందరూ కూడా ధైర్యంగా పనిచేయండి. 6 రోజులు మన నేత ముఖ్యమంత్రి అవుతాడు. తప్పనిసరిగా మనకు 140 నుంచి 150 స్థానాలు వస్తాయి. 25 పార్లమెంట్ స్థానాలకు 23 పార్లమెంట్ స్థానాలు వస్తాయి. తప్పనిసరిగా అందరూ కూడా మద్దతు ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఇప్పుడు మన నాయకుడుకు జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతా ఉన్నాను. దయచేసి ఫ్లాగులన్నీ దించండి, వెనుకోళ్ళకి కనపడదు. ఫ్లాగులన్నీ దించండి, ఫ్లాగులన్నీ దించండి. ఫ్లాగులన్నీ దించండి.